టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా డైనమిక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆధిపత్యానికి తెరపడింది. స్కైని ఆస్ట్రేలియా డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ వెనక్కి నెట్టేశాడు. వరల్డ్ కప్ సూపర్ 8 లో భారత్ పై రెచ్చిపోయాక ర్యాంకుల్లోనూ హెడ్ ముందడుగు వేశాడు. ఏకంగా టాప్ ర్యాంకును దక్కించుకున్నాడు. 5వ స్థానం నుంచి 4 స్థానాలు మెరుగయ్యాడు. అగ్రస్థానంలో ఉన్న ట్రావిస్ హెడ్ ఖాతాలో 844 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ 842 రేటింగ్ పాయింట్స్ సాధించాడు. అంటే ట్రావిస్ హెడ్, స్కై మధ్య 2 పాయింట్ల వ్యత్యాసమే ఉంది. సెమీస్ లో రాణిస్తే సూర్య మళ్లీ టాప్ ర్యాంక్ అందుకునే అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒక ర్యాంక్ కోల్పోయాడు. 3వ ర్యాంకులో నిలిచాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సైతం ఒక స్థానం డౌన్ అయ్యాడు. 3వ ర్యాంకు నుంచి 4వ ర్యాంక్ కి పడిపోయాడు. పాకిస్తాన్ ఆటగాడు రిజ్వాన్ కూడా ఒక స్థానం తగ్గాడు. 5వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ తన ర్యాంక్ ని నిలబెట్టుకున్నాడు. 6వ ర్యాంకులోనే నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ లో ఇంతవరకు అవకాశం రాకపోయినా యశస్వి జైస్వాల్ తన ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 6వ స్థానంలో నిలిచాడు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మర్క్రమ్ 8వ ర్యాంకులో ఉన్నాడు. వెస్టిండీస్ ఆటగాడు బ్రాండన్ కింగ్ 9వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. మరో వెస్టిండీస్ ఆటగాడు చార్లెస్ టాప్ 10 లో నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 19వ ర్యాంకు సాధించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 13 స్థానాలు మెరుగయ్యాడు. 38వ ర్యాంకుకు చేరుకున్నాడు. రింకు సింగ్ 42వ స్థానంలో నిలిచాడు. మరో 3 ప్లేయర్లతో కలిసి విరాట్ కోహ్లీ 47వ ర్యాంకు సాధించాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ కు తిరుగు లేకుండా పోయింది. టాప్ ర్యాంక్ లోనే రషీద్ కొనసాగాడు. టాప్ 10 లో భారత్ నుంచి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. ఒక స్థానం మెరుగైన అక్షర్ పటేల్ 8వ స్థానంలో నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 20 ర్యాంకులు జంప్ అయ్యాడు. 11వ స్థానం సాధించాడు. హర్షదీప్ సింగ్ 3 స్థానాలు ఎగబాకాడు. 20వ ర్యాంకు నుంచి 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. మరో బౌలర్ తో కలిసి రవి బిష్నోయ్ 18వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 44 స్థానాలు మెరుగయ్యాడు. మరో ప్లేయర్ తో కలిసి 24వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో శ్రీలంక ప్లేయర్ వానిందు హస్రంగా అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్ 10 ఆల్రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్కడే నిలిచాడు. 4 స్థానాలు ఎగబాకిన హార్దిక్ పాండ్యా 3వ ర్యాంక్ సాధించాడు. అక్షర్ పటేల్ 19వ ర్యాంకులో నిలిచాడు.